హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కసూరి మేతితో కొత్తగా పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ. ఎప్పుడు ఆకుకూరలు లేనప్పుడు ఇలా కసూరి మేతితో పప్పు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంది. కొంచెం కందిపప్పు 2 గ్లాసులు, కొంచెం చింతపండు వేసి ఒకసారి బాగా కడుక్కోవాలి మంచిగా. తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్, కొంచెం ఒక పావు గ్లాసు వాటర్ మళ్ళీ వేసి, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక ఉల్లిగడ్డ, టమాటోస్ 3, ఇలా అన్ని కట్ చేసుకొని పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కసూరి మేతి ఒక పెరిగాడు. అంతే అండి. స్టవ్ మీద పెట్టేయడమే. ఒక 5 విజిల్స్ వచ్చాక బంద్ చేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి పప్పు. మేతి కాబట్టి చాలా హెల్దీ. షుగర్ పేషెంట్స్ కూడా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలకు కానీ మంచి హెల్దీ పప్పు అండి కసూరి మేతి. 5 విజిల్స్ అయిపోయాక కొంచెం రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా ఈ విధంగా. తర్వాత పోపు పెట్టేయడమే. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చ దంచి ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు, కొంచెం ఎర్రగా వేగాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, ఇలా కొంచెం ఎర్రబడ్డాక కరివేపాకు, తర్వాత మనం రుబ్బుకున్న ఉంది కదా కసూరి మేతి పప్పు, ఇది వేసి కలిపేయడమే అండి. స్టవ్ ఆఫ్ చేసి కలిపేయడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తంగా తాలింపు అంతా ఏవన్గా కలిపేసుకోవడం. అంతే అండి, కసూరి మేతి పప్పు రెడీ. పక్కాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.